అందరికీ నమస్కారం. తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు వచ్చాను. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మీడియా సమక్షంలో పార్టీ గీత దాటి తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. కొలికపూడి దాడి కేవలం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని గారిపై కాదు, కొలికపూడి టార్గెట్ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారు, లోకేష్ గారు. కొలికపూడి శ్రీనివాసరావు అంటే ఇది కాదు, అసలు కొలికపూడి శ్రీనివాసరావు బయటికి వస్తే కేశినేని చిన్ని తిరువూరు నియోజకవర్గంలో అడుగు పెట్టలేడు అని బహిరంగ వ్యాఖ్యలు చేశావు. మరి ఎవరికి స్వాగతం పలుకుతావు? తిరువూరు నియోజకవర్గంలో ఎవరికి స్వాగతం పలుకుతావు? వైసీపీ నాయకులుగా, నీ జెంటిల్మెన్ కేశినేని నానికా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికా, గతంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను పిచ్చోలను చేసి జగన్మోహన్ రెడ్డి స్నేహితుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్వాగతం పలికావు కదా. నీ అక్రమ దోపిడీకి తెలంగాణలో జగన్ అనుచరుణ్ణి పెట్టుకుంది నిజం కాదా? బాబు గారి ఆదేశాల ప్రకారం నిన్ను తిరువూరు పంపిస్తే నెత్తిని పెట్టుకొని గెలిపించుకున్నాం. ఇప్పుడు అసలైన కొలికపూడి శ్రీనివాసరావు బయటకు వస్తే అని బెదిరిస్తున్నావంటే ఏంటి అర్థం? వైసీపీ ముసుగు తీసి వస్తావా? వైసీపీ ముసుగు తీసి వస్తావా? నీది మా నియోజకవర్గం కాదు, కనీసం మా జిల్లా కూడా కాదు. 4 జతల బట్టల సంచిలో పెట్టుకొని తిరువూరు అడుగు పెడితే ఇక్కడ పార్టీ ప్రజలు ఎమ్మెల్యే గెలిపించుకున్నారు. తన పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ గారిని అడుగు పెట్టనివ్వను అనే నీ దురహంకారంతో మాట్లాడతావా? ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి కొలికపూడికి ఎటువంటి సంబంధం లేదు అని అధిష్టానం నుంచి ఒక ప్రకటన వస్తే 1 గంట తిరువూరులో ఉండగలిగే ధైర్యం నీకుందా? ఎవరిని చూసుకొని ఈ దురహంకారం? పార్టీ శాసనసభ్యుడిగా ఉండి మా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని, యువనేత మంత్రి లోకేష్ గారిని, ఆఖరికి నారా దేవాంశ్ బాబుని కూడా వదలకుండా బూతులు తిట్టిన కేశినేని నాని నీకు జెంటిల్మెన్ అని నిన్న టీవీ డిబేట్లో సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పటికీ పార్టీ 2 సార్లు నిన్ను క్రమశిక్షణ సంఘం పిలిపించింది. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక ఎమ్మెల్యేని ఏడాది కాలంలో 2 సార్లు పిలవటం నాకు తెలిసి ఇది మొదటిసారి. అయినా నీలో మార్పు రాలేదు. ఒక ఎమ్మెల్యేగా అయి ఉండి వాట్సాప్ స్టేటస్లో చిల్లర పోస్టులు పెట్టి మీడియా డిబేట్లో నీ బ్యాంక్ అకౌంట్ నుంచి 3 సార్లు 20 లక్షల రూపాయలు ఎవరో ఒక వ్యక్తికి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని 3,40,00,000 వెల్లడిస్తానని చెప్పి అన్నావు. 5 కోట్లు ఎంపీ నిన్ను అడిగారా? ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఆ రోజు ఎలక్షన్ మేనేజ్మెంట్లో నేను కీలక పాత్ర పోషించాను. నాకు తెలీదా నీ పరిస్థితి? పొంగులేటి నుంచి వస్తాయి, డీకే శివకుమార్ నుంచి వస్తాయని, ఇంకా రాలేదని చివరకు టీడీపీ నేతలు, అభిమానులు ఇచ్చిన చందాలను కూడా దాచుకున్నది వాస్తవం కాదా? నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ భార్య భర్తల 2 సంవత్సరాల అకౌంట్ స్టేట్మెంట్ మీడియా ముందు ప్రవేశపెట్టగలవా? నువ్వు ఈరోజు వరకు ఎన్నోసార్లు ఎమ్మెల్యే అనే విషయాన్ని మర్చిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల మీద అబద్ధాలు చెప్పుకుంటూ అబద్ధాన్ని నిజమనేలా జనాలు నమ్మిస్తూ వైసీపీ నాయకులతో జతకట్టి అక్రమాలు చేస్తున్నావా లేదా? నువ్వు గుండెల మీద చేసుకుని చెప్పు. గౌరవ ఎంపీ కేశినేని చిన్ని గారు వైసీపీ అధికారంలో ఉన్న రోజునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి తిరువూరు నియోజకవర్గానికి నిన్ను తీసుకొచ్చి గెలిపిస్తే నీ జాగీర్ అనుకుంటున్నావా తిరువూరులో అడుగు పెట్టిన అనడానికి? నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఒక బాధ్యత గల పదవిలో ఉన్నాను కాబట్టే ఈరోజు వరకు పార్టీ క్రమశిక్షణతో ప్రవర్తిస్తున్నాను. లేదంటే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడిగా, కేశినేని చిన్ని గారి అభిమానిగా, మా చెరుకూరు రాయసారి అనుచరుడిగా తిరువూరు నియోజకవర్గంలో నీ పరిస్థితి వేరేలాగా ఉంటుంది. నా స్నేహితుడు డబ్బులు ఇచ్చాడు అని మాట్లాడుతున్నావు. అసలు నీకు స్నేహం అంటే మనానికి అర్థం తెలుసా? కోటేశ్వరరావు చౌదరి కానీ ఓ 4-5 వచ్చి కొలికపూడి శ్రీనివాసరావు నాకు ప్రాణ స్నేహితుడు అని ఒక్కరితో చెప్పించగలవా? చివరిగా తిరువూరు నియోజకవర్గ కుటుంబ సభ్యులారా, మరోసారి చెప్తున్నా, తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం పైన పోరాటం చేసి అన్ని విధాలుగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకులకు కొలికపూడి కుట్రల నుంచి పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను.